ఆశయాలను నిజం చేసేటటువంటి కర్షకుడుగా మారినటువంటి మనందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మన రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ కేవలం రెండేళ్లలో సాకారమయ్యేటటువంటి 175 గేట్ల ఆధునీకరణకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి ఈ సభకు మహోన్నతమైనటువంటి మీ చప్పట్లతో వారికి స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు రైతులే కాకుండా మా ఆడబిడ్డలు కూడా పచ్చ కండువా ఊపుతూ రైతాంగానికి మాకు స్వాగతం పలకడమే కాకుండా రైతుల తరపున పోరాడే మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మీటింగ్ వారికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడూ నేను అనుకునేవాడిని మీటింగ్ అంటే మగవాళ్లే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పక్క ఆడబిడ్డ పైన కూర్చునింది, ప్రకృతి సేద్యం చేస్తూ నేను కూడా మగవాళ్లతో సమానంగా వ్యవసాయం చేయగలుగుతానని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడే దుర్గేశం గారు వెళ్ళారు, దుర్గేశం గారు, అదే మరిగా వాసంశెట్టి సుభాష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారు, సీనియర్ నాయకుడు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి బండారు సత్యానందరావు గారు, అదే మరి ఇంకో పక్కన ఈ జిల్లాలో ఎప్పటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూ ఎనలేని సేవలు అందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గౌరవనీయులు శశిభూషణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, నా పక్కన కూర్చున్న ఇద్దరు బెనిఫిషరీస్ చూస్తే శాంతకుమారి గారు, మన్నే రాంబాబు గారు, వారిద్దరిని ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను ప్రారంభించిన ప్రకృతి సేద్యంలో నాకు ఉపన్యాసాలు, నాకు పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా వారిని అభినందిస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి ఇక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. తొందరలోనే రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి, మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా